వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను ఈ రోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో సంఘం నాయకులు నాగోల్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కళను సహకారం చేస్తూ వైశ్య కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందువల్ల ఎంతో మంది పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. వైశ్య కార్పొరేషన్ గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని వెళ్లానని, కానీ ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైశ్య కార్పొరేషన్ ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా వైశ్య జాతి ఉంటుందని తెలియజేయడానికి తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. కొత్తపేట వైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా మాట్లాడుతూ ఉప్పల శ్రీనివాస్ గుప్తా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, తన స్వగ్రామంలో గ్రంథాలయం, దేవాలయాలు నిర్మించారని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన రాష్ట్ర ఖ్యాతిని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తెలియజేశారని అన్నారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ సూచకమని, కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఆర్యవైశ్యులకు, ఇతర కులాలకు సేవ చేస్తున్న శ్రీనివాస్ గుప్తా భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం సలహాదారులు మంచుకొండ సురేందర్ గుప్తా, కార్యదర్శి సత్తయ్య, కోశాధికారి వీరలింగం, వెంకటేశ్వర్లు, సుధాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజయ్య గుప్తా గారు మరియు వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి గరీబులకు సేవ చేస్తున్న మా సురేందర్ గారు, చంద్రమౌళి గారు, మా వెంకటేష్ గారు, సత్తన్న గారు, మా సుధాకర్ అన్న గారు, మన లాయర్, మన హైకోర్టు అడ్వకేటు రఘువీర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం అని చెప్తుండు. ముఖ్యంగా మా డాక్టర్ సాబ్ గురించి కూడా, ఎందుకంటే కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడైనాక ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ సాబ్కు అటు హెల్త్ పరంగా కానీ, అటు నోట్బుక్స్ కానీ, దుప్పట్లు కానీ ఎన్నో సేవలు చేస్తున్న డాక్టర్ సాబ్ కూడా నేను ధన్యవాదాలు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోవడం దేనికంటే, వైశ్యుల కోసం గత 10 సంవత్సరాల నుంచి వైశ్య కార్పొరేషన్ కావాలి, వైశ్యులలో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఎంతోమంది గరీబోళ్ళు ఉన్నారు. గుమాస్తాగిరి చేసుకుంటా వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఆ వైశ్య కార్పొరేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తూ, గత సంవత్సరంలో మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ అని వైశ్య కార్పొరేషన్ పెట్టిన తర్వాత కూడా ఎన్నోసార్లు అడిగినా కానీ అది కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 నెలల టైంలోనే, ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల టైంలోనే ఇలా రెడ్డి కార్పొరేషన్ అని, వైశ్య కార్పొరేషన్ అని చెప్పి 17 కార్పొరేషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి గారిని చూసి ఆ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీస్ అని చెప్పి ఆ పథకాల ద్వారా ఒక యువ నాయకుని నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. గతంలో కూడా నేను యూత్ కాంగ్రెస్ నుంచి మన యూత్ కాంగ్రెస్ నుంచి ఆడ కాలేజీలో ప్రెసిడెంట్గా ఉండి, ఎన్ఎస్సిఐ నుంచి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ళు పనిచేసి, బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను స్టేట్ కార్యదర్శిగా కూడా ఉన్నా. మిర్యాలగూడకు మున్సిపల్ ఎలక్షన్లకు ఇన్ఛార్జ్గా పోయేసి బీఫామ్లు సంతకం పెట్టి ఇవాళ ఉన్న భార్గవ్ కూడా మున్సిపల్ చైర్మన్, వాళ్ళ భార్యను చైర్పర్సన్ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వంలో. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అభిమానం ఉన్నది. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పి పోయి ఒక టూరిజం చైర్మన్గా అయిన పరిస్థితి కూడా ఒక 10 అంతులు పార్టీ కోసం సేవ చేసిన. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా అమెరికాలో కావచ్చు, లండన్లో కావచ్చు, టూరిజంను ప్రమోషన్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీకి న్యాయం చేసిన. కాకపోతే ఏంటంటే నాకు ఒక కోరిక ఉండే, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అధ్యక్ష అని చెప్పేసి అనాలనేది ఒక కోరిక ఉండే. దాన్ని మనల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఎంతసేపు రాజకీయం అంటే వైశ్యులతో ఏమవుతుందిలే అని చెప్పేసి ఒక గర్వంగా ఫీల్ అయ్యారు. కాబట్టి నేను ఇలా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి నిన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి నాయకత్వంలో కండువా కప్పుకొని గాంధీ భవన్లో జాయిన్ అయ్యడం జరిగింది, దాదాపు 500 మందితో. మన యంగ్ అండ్ డైనమిక్ 6 అడుగుల బుల్లెట్ గారి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరి ఒక పార్టీలో ఉండి తన కోరికలు నెరవేరక, తన ఆశయాలు నెరవేరక, తన ఒక సంఘానికి కానీ, ఒక యూత్కి కానివ్వండి, ఎంతో సేవ చేయాలని ఆలోచించిండు. అక్కడ ప్రోగ్రెస్ కాక, తన మాట అక్కడ చెల్లకనో, తనకు నచ్చకనో
కాంగ్రెస్లో నిన్న చేరడం జరిగింది. ఇది శుభసూచకంగా నేను ప్రత్యేకంగా వైశ్యుల తరపున తెలపడం జరుగుతుంది. ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడరు సిద్దిపేటలో లక్ష్మీదేవిపల్లిలో జన్మించి వాళ్ళ ఊర్లో సొంతం ఇంటిని ఒక లైబ్రరీగా, ఒక దేవాలయాలు, ఒక కమ్యూనిటీ హాల్లు కట్టించడం జరిగింది. వారి విద్య అంతా సిద్దిపేటలో జరగడము, దాని తర్వాత ఎంఎస్కు అబ్రాడ్కు పోవడము. అబ్రాడ్కు పోయిన తర్వాత కూడా మదర్ ప్లేస్లో ఉన్న ఆ అభిమానము, గౌరవము, తల్లిదండ్రులను ఎట్లాగా ప్రేమిస్తాడో అట్లాగే దేశాన్ని ప్రేమించాలి, దేశానికి సేవ చేయాలి, తన యూత్కు ఏదో ఆదర్శంగా ఉండాలనే నెపంతో మనకు మళ్ళీ తిరిగి హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కు జరిగి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్నో పదవులు చేసినారు. దాని తర్వాత కొన్ని కారణాల మూలాన వేరే పార్టీలో చేరిన మళ్ళా మదర్ పార్టీకి రావడం జరిగింది. వారికి ఇవే మా కొత్తపేట ఆర్యవైశ్య సంఘము మన వైశ్యుల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ, వారు ఇప్పుడు తన కోరికలు నెరవేర్చుకోవడానికి, తను మాకు సేవ చేయడానికి కూడా వారికి మంచి పదవులు రావాలని, మంచి ఉన్నత పదవికి పోయేసి అందరికీ కులేతరులకు, ఇతరులకు, కుల వాళ్లకు ఎంతో సేవ చేయాలని తన ఆదర్శాన్ని మేము తీసుకుంటూ వాళ్ళ ఆశయాలను మేము కూడా వెనుక ఉండి నడిపిస్తామని చెప్తూ, వారికి ఇవే మా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున వారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.